అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తన ఎంపికలో రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు, చామంతి సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మార్కెట్లో పూలు ఎన్ని ఉన్నా పూజా పునస్కారాలకు మాత్రం చామంతి స్థానం ప్రత్యేకం. ముద్దగా, ముగ్ధంగా, ఇంపైన వన్నెతో, ప్రత్యేక గుబాలింపుతో 2-3 రోజులైనా అంతే తాజాదనంతో నిలబడి కనికట్టు చేసే ఈ సుందర సుమాలు ఏడాదిలో దాదాపు 10 నెలలు లభ్యమవుతూ పూల మార్కెట్ను శాసిస్తున్నాయి. పసిడి వన్నెలోనే కాక ఎరుపు, తెలుపు, కుంకుమ రంగుల్లో ఉండే చామంతి పూలకు పండగ సమయాల్లో మరింత గిరాకీ ఉంటుంది. విడి పువ్వుగా, కోత పువ్వుగా వాడుకోదగ్గ చామంతికి కోత కూలీల అవసరం ఎక్కువ ఉండటంతో సాధారణంగా రైతులు ఎకరం ఆ లోపు విస్తీర్ణంలోనే సాగు చేస్తుంటారు. చామంతిని విత్తేందుకు జూన్, జూలై మాసాలు అనువైన సమయం. చామంతి సాగులో పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చామంతి పంట మనకు చలికాలంలో పూతకొస్తుంది. సో మనం జూన్, జూలైలో చామంతిని నాటుకున్నట్లయితే మనకు అక్టోబర్, నవంబర్ నుంచి పూతకొస్తుంది. చామంతి నాటుకోవడానికి ఎర్రగరప నేలలు, తటస్థ నేలలు, నీరు నిల్వ లాంటి నేలలు, మంచి సేంద్రియ కార్బన్ ఉన్నటువంటి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. సో చామంతి నాటుకోవడానికి భూమిని 3 నుంచి 4 సార్లు మెత్తడి దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ రకాలకు వచ్చినట్లయితే ఇప్పుడు సుగంధ ఎల్లో, సుగంధ వైట్, పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ అనే రకాలు ఎక్కువ సాగులో ప్రాచుర్యం ఉన్నవి. అలాగే పాత రకమైన సిల్పర్ అనే రకం కూడా రైతులు సాగు చేస్తున్నారు. చామంతిని మనం సాధారణంగా సక్కర్స్ ద్వారా కానీ రూటెడ్ కటింగ్స్ ద్వారా కానీ మనం ప్రధాన పొలంలో నాటుకుంటాము. దీన్ని నాటుకోవడానికి మనకు రెండు వరుసల మధ్యలో 40 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్లు బై 30 సెంటీమీటర్లు దూరం ఉండేలాగా ఎత్తుబేళ్ల ద్వారా కానీ బోదెలసాల పద్ధతిలో కానీ చేసుకొని మనం ఈ చామంతిని నాటుకోవాలి. సో నాటుకోవడానికి ముందు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 54 కిలోల యూరియా, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నాటిన తర్వాత మనకు కలుపు నివారణ కోసం పెండెమిథలిన్ అనే మందు ఎకరానికి 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపేసి తడి నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి కలుపుని సమర్థవంతంగా నివారించవచ్చును. తర్వాత నాటిన వెంటనే మనం నీటిని పారించాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి మొదటి నెల రోజులు మనము నీటిని పారించినట్లయితే మొక్కలు బాగా ఏనుకుంటాయి. తర్వాత నాటిన 4 వారాలకి కొనలను తుంచేయడం, పించింగ్ అంటారు. ఈ చర్య వల్ల మనకు చెట్టు గుబురుగా తయారయ్యి ఎక్కువ పక్క కొమ్మలు ఏర్పడి పూలు ఎక్కువ వస్తాయి. తర్వాత ఈ చామంతిని మనము ముందుగా పూయడానికి లేదా కొంచెం లేట్గా పూయడానికి ఈ హార్మోన్స్ని స్ప్రే చేసి మనం రెగ్యులేట్ చేసుకోవచ్చును.
లేట్గా పూత రావడానికి నాప్తలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే మందుని 100 ppm గాఢతతోని పూతకు ముందు పిచికారీ చేసినట్లయితే మనకు 15-20 రోజులు లేటుగా పూతకు వస్తుంది. అలాగే మనకు త్వరగా పూతకు రావాలంటే జిబ్రెల్లిక్ యాసిడ్ 100 నుంచి 150 ppm గాఢత ద్రావణం తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల ముందు మనకు పూత వచ్చడానికి చేసుకోవచ్చును. తెగుళ్ళు పురుగుల విషయానికి వచ్చినట్లయితే పురుగులలో ఎక్కువ సమస్యగా ఉండేటువంటిది రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగులు పేనుబంక, తామర పురుగు, అలాగే పిండి నల్లి ఇవి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి. అలాగే ఎక్కువ ఆశించినప్పుడు పూలు వంకరగా ఉండడము, లేదంటే పూర్వీకులు రాలిపోవడము, చెట్టు గిర్చబారిపోవడము, చనిపోవడం జరుగుతుంది. సో వీటి నివారణకు మనకు ఇమిడాక్లోర్పిడ్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఆకుతినే పురుగు నివారించుకోవడానికి ప్రొఫెనోఫాజ్ అయితే లీటర్కి 2 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చును. సో ఆకుమచ్చ తెగులు వచ్చినట్లయితే ఆకులన్నీ బ్రౌన్ కలర్లో మారిపోయి ఎండిపోయి రాలిపోతాయి. సో చెట్టు నిర్జీవంగా తయారవుతుంది. మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు కలిపి వర్షాలు పడిన సమయంలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఫుజేరియం ఎండు తెగులు ఇది ఎక్కువ వర్షాలు పడి నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో, తేమ భూమిలో నుంచి తొందరగా ఆరని పరిస్థితుల్లో మొక్కలన్నీ ఎండిపోయి చనిపోతుంది. ఇది గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి పాదులలో మొదలలో పోయాలి. పువ్వుకుళ్ళు ఏమన్నా గమనించిన వెంటనే మనకు ప్రోపికోనోజల్ అన్న మందు అయితే 1 ml లేదా నెటివో అనే మందు అయితే 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చును. పూలు మనకు అయినా వెంటనే ఆల్టర్నేట్ డే కట్ చేసేసి బాంబూ బాస్కెట్స్లో కానీ ప్లాస్టిక్ ట్రేస్లో కానీ ప్యాక్ చేసి మనం మార్కెట్కి తరలించుకున్నట్లయితే మంచి ఆదాయం లభిస్తుంది. సో మార్కెట్ ఫెసిలిటీ, మార్కెట్ డిమాండ్ అనుగుణంగా చిన్న సన్నకారు రైతులు కూడా ఈ చామంతి సాగుని చేపట్టి మంచి నికర ఆదాయం పొందవచ్చు. రైతులు మేలైన పంటను పండించాలంటే అందుకు మొదటి మెట్టు నాణ్యమైన విత్తనం ఎంపిక. ఎన్ని యాజమాన్య చర్యలు చేపట్టినా విత్తనం సరైనది కాకపోతే పంట దిగుబడి దక్కదు. సాధారణంగా పంటల్లో సంకర రకాలు, సూటి రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. సూటి రకాలైతే మనం పండించిన విత్తనాలని తిరిగి వాడుకోవచ్చు. అదే హైబ్రిడ్లైతే ప్రతిసారి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అధిక శాతం రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను ఆశ్రయిస్తూ ఉంటారు. చాలాసార్లు నకిలీ, కల్తీ విత్తనాలు రావటం, విత్తన మొలక శాతం తగ్గటం వల్ల నష్టపోవటం చూస్తున్నాం. ప్రస్తుతం ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటూ సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసేటువంటి అంశం విత్తనం. కాబట్టి రైతు సోదరులు ఏ పంట వేసుకున్నా కూడా ఆ పంటకు సంబంధించిన ఒక మేలి రకమైనటువంటి విత్తనాన్ని ఎన్నుకోవడం అనేది చాలా అవసరం. అంటే రైతులు విత్తనానికి పెట్టే ఖర్చు తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే, అంటే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, నీళ్లు కానీ, మిగతా అన్నిటితో పోల్చుకుంటే. కాబట్టి ఖర్చు తక్కువనే ఉంటుంది. బట్ రైతులు ఏంటంటే తప్పనిసరిగా దాని పట్ల శ్రద్ధ వహించి మంచి రకాన్ని ఎన్నుకోవాలి. మంచి రకం అంటే ఏంటంటే రైతు తనకున్నటువంటి పరిస్థితులు, పంట కాలం, ఎన్ని రోజులలో పంట అయిపోవాలి, నీటి లభ్యత, భూమి యొక్క సారం, నేల యొక్క రకం, అది ఎర్రచిలకన, నల్లరేగడ, లేకపోతే తనకు పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం, ఇలాంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు విత్తనాన్ని ఎన్నుకుంటే మంచిది. జనరల్గా పంటలలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు విత్తనాలలో. ఒకటి రకాలు, ఒకటి సంకరాలు, హైబ్రిడ్స్. అయితే జనరల్గా రకము అంటే ఏంటంటే ఒకసారి మనం తెచ్చుకున్న తర్వాత అది ఏ పంటలోనైనా సరే ఒకసారి మనం ఒక రకం కొనుక్కున్నామంటే దాన్ని మనం పదే వాడొచ్చు. మళ్ళీ దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమాత్రం మారవు. ఉదాహరణకు వరికి సంబంధించి ఒక రకం కొనుక్కుంటే ఆ రకం పంటకాలం, గింజ నాణ్యత, చీడపీడలను తట్టుకునే లక్షణం
ఇవన్నీ కూడా మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేసినా సరే అవే లక్షణాలు ఉంటాయి దానికి. అలా కాకుండా ఒక హైబ్రిడ్, ఉదాహరణకు పత్తికి సంబంధించిన ఒక హైబ్రిడ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ హైబ్రిడ్ ఈ సంవత్సరం ఇచ్చిన దిగుబడి నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలని లేదు, ఈ సంవత్సరం కాయ సైజు కానీ లేదా చీడపీడల ఉధృతి కానీ అది తట్టుకున్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఉండాలని లేదు, ఎందుకంటే అది హైబ్రిడ్ కాబట్టి. సో కాబట్టి హైబ్రిడ్స్ను పదే పదే మార్చాలి. ప్రతి సంవత్సరం మనం కొత్త హైబ్రిడ్ని కొనుక్కోవాల్సిందే. అదే హైబ్రిడ్ అయినప్పటికీ సీడ్ మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి మనం. అదే రకం అయితే మాత్రం కొనాల్సిన అవసరం లేదు. ఈ సూచన రైతాంగం అందరికీ తెలిసి ఉండాలి. కానీ రైతులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ముఖ్యంగా పెసళ్ళు కానీ, మినుములు కానీ, కందులు కానీ, నువ్వులు కానీ, జొన్నలు కానీ, వేరుశెనగ కానీ, వరి కానీ, ఈ అన్నిట్లలో కూడా ఒక్కసారి మీరు రకాన్ని తీసుకెళ్ళిందంటే ఆ రకం మీకు అన్ని రకాలుగా నచ్చితే, అంటే మీకు దిగుబడి కానీ, పంట కాలం కానీ, నీటి ఇవన్నీ కూడా మీకు మంచిగా అనిపిస్తే దాన్ని ఒక 5-6 సంవత్సరాలు వాడవచ్చు మీరు. మళ్ళీ అదే రకాన్ని మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. కానీ మీ రైతులు ప్రతి సంవత్సరము వాళ్ళు పండించిన దాన్ని తక్కువ రేటుకు అమ్ముకుంటారు మార్కెట్లో, మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి అదే రకాన్ని మళ్ళీ కొంటారు రైతులు. ఉదాహరణకు వరి అనుకోండి, వరి లోపల వరంగల్ 962 అనే రకం మీరు కొనుక్కున్నారు, మీకు బాగా నచ్చింది, దాన్ని మీరు మళ్ళీ వాడొచ్చు. మీరు అంటే మీ పొలంలోనే కొంత ఒక మడిని సెలెక్ట్ చేసుకొని ఆ మడి లోపల చీడపీడలు ఆశించింది మంచి రంగులో ఉన్నటువంటి కొన్ని ఎన్నులను కట్ చేసి దాన్ని ఆరబెట్టుకొని వాడుకుంటే అంతకంటే మంచి రకం ఇవ్వరు మీకు, ఏ శాస్త్రవేత్త కూడా ఇవ్వరు మీకు. కానీ మీరు అలా పండించిన రకాన్ని మార్కెట్లో 2300 కింటా అమ్మేసి మీరు అదే రకాన్ని మళ్ళీ మా దగ్గర కొన్నప్పుడు 5000 రూపాయలకు కొంటే మీరు కొనాల్సి వస్తుంది. ఒక 20 కిలోల సంచి మేము 1100 రూపాయలకు అమ్ముతాం మీకు. ఇంకోటి రకాలు చాలా వరకు మనం తీసుకునేటప్పుడు అది చీడపీడలను కంప్లీట్ అంటే రెసిస్టెన్సా లేకపోతే ససెప్టబులా, అంటే కొంత మేరకు తట్టుకుంటుందా అసలు పూర్తిగా రాకుండా ఉంటుందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు వరంగల్ 42 అని ఒక రకం ఉంది, అది ఎల్లో మొజాయిక్, దాన్ని రెసిస్టెంట్, దానికి రాదు అసలు. అంటే మొత్తం చిలకలో ఒక 1-2% కంటే ఎక్కువ డ్యామేజ్ ఉండదు మనకు. కొన్ని ఏంటంటే తట్టుకుంటే అవి అంటే వస్తుంది, పరిస్థితులు కనుక అనుకూలంగా లేకపోతే మళ్ళీ ఆ రకం వస్తుంది. కాబట్టి తర్వాత సీడ్ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు, అది రెసిస్టెంటా ససెప్టబులా తెలుసుకొని, ఒకవేళ రెసిస్టెంట్ అయితే మనం తప్పనిసరి కొనుక్కోవచ్చు, ససెప్టబుల్ అయితే మాత్రం తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి మనం. చాలా రకాలు చాలా మేరకు తట్టుకుంటాయి, అంత రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వరి అనుకోండి, వరి లోపల అసలు కంప్లీట్ రెసిస్టెన్స్ అంటే బ్లాస్ట్ రెసిస్టెన్స్, అగ్గి తెగులు తట్టుకునే రకాలు ఉంటాయి. కాండం దొల్చే పురుగు కానీ, ప్లస్ దోమపోటు కానీ, లేకపోతే ఎండాకు తెగులు కానీ, కాండంకులు ఇవన్నీ వస్తాయి. కొంతమేరకు కొన్ని రకాలు తట్టుకోవచ్చు, బట్ రావడానికి అవకాశం ఉంది. తట్టుకోవడం వేరు, రెసిస్టెన్స్ వేరు. సో అది కూడా రైతాంగం తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని అలాంటి, ఎందుకంటే తర్వాత మీరు బ్లేమ్ చేస్తారు, రకం నేను అట్లా అనుకున్నా అందుకనే కొనుక్కున్నాను అయినా కూడా అది రోగం వచ్చింది దానికని అంటారు. రోగం రాదని చెప్పలేదు, కొంతమేరకు తట్టుకుంటుందని చెప్పినారు, అంతే దాని అర్థం. రైతులు రకాలను కొనుక్కుంటే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే అంతా రకమే అని అనుకోవద్దు మనం. అంటే రకం వల్లనే అన్నీ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు అక్కడక్కడ ఏమి వింటారంటే పలానా రైతుకు, ఉదాహరణకు వరి పొలం తీసుకుంటే మన గ్రామంలో ఒక రైతుకు 70 బస్తాలు 80 బస్తాలు వచ్చింది, లేకపోతే పక్క ఊర్లో రైతుకు ఒక 60-70 బస్తాలు వచ్చింది. అప్పుడు ఏమనుకుంటామంటే ఆ రైతు చేసిన శ్రమను మర్చిపోతాం మనం, ఆయన ఏం చేసిండు అనే విషయం మనం అసలు తెలుసుకోకుండా ఏ రకం వచ్చింది ఆయనకు, ఆ రకం పేరేంటో తెలుసుకొని ఆ రకం కొరకు మనం వెంబడి పడుతుంటాం అన్నట్టు. మనం ఆయనకు 60-70 బస్తాలు వచ్చిన రకము, అదే రకం మీకు 70 బస్తాలు రావాలని ఏం లేదు మీకు. ఆయనకు రావడానికి ప్రధానంగా రకం కంటే ఎక్కువ బహుశా ఆయన చేసిన యాజమాన్యం అయి ఉండొచ్చు. అంటే సరి అయిన సమయంలో నారు పోయడం, నాటు పెట్టేటప్పుడు చాలా దగ్గర పెట్టడం, పెట్టాల్సిన పిలకలు పెట్టడం, పెట్టిన తర్వాత ఎరువులను ఒక క్రమ పద్ధతి లోపల వేయడం, చీడపీడలను సరైన సమయం లోపల అరికట్టడం, వీటితో పాటు సరైనటువంటి వాతావరణం అనుకూలించడం. సో ఇలా అనేక అంశాలు ఆ రకం యొక్క సపోర్ట్ చేయడం చేత అంత దిగుబడి వచ్చి ఉంటుంది. అందరూ ఒకే రకాన్ని కోరుకున్నప్పుడు సహజంగా కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడినప్పుడు ఎవరో ఒకరు కొంత తప్పులు చేస్తారు, దానివల్ల కల్తీ సీడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆ రకం దొరకలేదు అనుకోండి, పోనీ మీరు అనుకున్న రకం దొరకలేదు, మీకున్న రకాన్ని మంచిగా చేయండి, మంచిగా పచ్చి రొట్టె రోజులు వేయండి, 25 రోజుల వయసులో నారు పెట్టండి, యూరియా వేసేటప్పుడు కొంచెం నీళ్ళు తగ్గించి పెట్టండి, కొంచెం తక్కువ యూరియా ఎక్కువ సార్లు వేయండి, జింక్ సల్ఫేట్ని మంచిగా వాడండి, మొగి పురుగు వచ్చేది రాంది కొంచెం ఫిరమోన్ ట్రాప్స్ పెట్టి తెలుసుకోండి, సకాలంలో గుర్తించి సస్యరక్షణ చేపట్టండి. అట్లాగని ఒకటే మందులు కొట్టి బాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అసలు చేయనంత ఒక పురుగు కూడా ఉండొద్దు, అట్లా కూడా పెట్టుకోకండి. వాటి వల్ల నష్టం లేనంత వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. నష్టం లేనంత వరకు 1-2 పురుగులు ఉన్నా మనకు వచ్చే నష్టం లేదు మనకి. వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బెటర్. అంటే మన పొలం మన ఊర్లో కానీ లేకపోతే మన పక్క ఊర్లో కానీ ఇట్లా, ఎందుకంటే ప్రాబ్లం వచ్చినా కూడా మనకు అడ్రస్ చేసుకోండి ఈజీ. ఎక్కడనో కొంటే కష్టమవుతుంది. ఇంకోటి ఏ రకం కొనుక్కున్నా సరే తప్పనిసరిగా బిల్లు మీద ఆ రకం పేరు రాయించాలి, ఆ బిల్లుని దాచిపెట్టుకోవాలి మనం. లేకపోతే ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని లీగల్గా ప్రొసీడింగ్స్ వెళ్ళాలంటే కష్టమవుతుంది మనకు. సో ఆ రకంగా వాటిని కూడా మనం భద్రపరచుకుంటే మంచిది.
ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల లోపల ఎక్కడైతే నేలలు, వర్షాపాతం, వాతావరణం చాలా అనుకూలంగా ఉందో ఇక్కడ పండినటువంటి గింజలు కూడా చాలా నాణ్యతగా ఉంటాయి అన్నట్టు. అంటే మొలక శాతం ఇట్లా చాలా బాగుంటాయి, అంటే నిల్వ ఉంచుకోవచ్చు మనం ఎక్కువ రోజులు. కాబట్టి రైతాంగం వాళ్ళకి పండుతున్నటువంటి పంటలలో మంచి శనగలు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, జొన్నలు కానీ, బొబ్బెర్లు కానీ, వరు కానీ ఇట్లాంటి అన్నీ కూడా రకాలను ఒక్కసారి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాడచ్చు. అలా కాకుండా మొక్కజొన్న కానీ, పత్తి కానీ ఈ రెండిట్లలో మాత్రం హైబ్రిడ్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం సీడ్ కొనాల్సిందే. ఈవెన్ హైబ్రిడ్ అయినా సరే, వెరైటీ అయినా సరే, పలానా రకమే మంచిదని అనేటువంటి ఆలోచన ఎందులోనూ మంచిది కాదు. విత్తనాలను కొనుక్కునే ముందు 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకటి, రకం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, రకానికంటే యాజమాన్యం చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, అది రకమే కనుక అయినట్లయితే ఒకసారి కొంటే చాలు 5-6 ఏళ్ళు వాడచ్చు మీరు. ఒకవేళ అది సంకరం అంటే హైబ్రిడ్ కనుక అయినట్లయితే ప్రతిసారి దాన్ని కొనాల్సిందే. ఈ 2 విషయాలు కనుక పెట్టుకున్నట్లయితే మీరు కల్తీ విత్తనాల నుంచి బయటపడి మీరు తప్పనిసరిగా కొంత అధిక ఆదాయం పొంది మంచి నికర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డెల్టా ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో పండించే కంద పంటను గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణారెడ్డి అనే రైతు సంప్రదాయ పంటలకు భిన్నంగా ప్రయోగాత్మకంగా చేపట్టారు. గతేడాది సాగు చేసి సత్ఫలితాలు సాధించడంతో తిరిగి ఈ సంవత్సరం కందను వేస్తున్నారు. స్వతహాగా శివరామకృష్ణారెడ్డి పురుగుమందుల వ్యాపారి అయితే వ్యవసాయంపై మక్కువతో కొత్త పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తుంటారు. ఫిరంగిపురం మండలంలో మిరప, పత్తి, అపరాల పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఆయన ప్రయోగాత్మకంగా బత్తాయి, ఎర్రచందనం పంటలను కొన్నాళ్ల కిందట వేశారు. గతేడాది కంద పంటను ఎంచుకున్నారు. మంగళగిరి ప్రాంతం నుంచి కంద విత్తనాన్ని సేకరించి గతేడాది పండించారు. ఎకరాకు 100 పుట్లకు పైగా దిగుబడి రావడంతో ఈ ఏడాది కూడా మరో 15 ఎకరాల వరకు వేస్తున్నారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పంటను పండిస్తున్నారు. కొత్తగా కంద పంటను వేసినప్పటికీ అనుభవం కలిగిన రైతుల దగ్గర సూచనలు తీసుకుని సాగులో ముందుకు వెళ్తున్నానంటూ రైతు చెబుతున్నారు. మా నాన్నగారి నుండి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. వ్యవసాయం నుంచి నేను వ్యాపారంలోకి వెళ్ళి తిరిగి నాకు వ్యాపారంలో కన్నా కూడాను వ్యవసాయం మీద మక్కువతోటి వ్యవసాయం కలిపి చేస్తున్నాను. వ్యవసాయంలో మొట్టమొదట మేము ఈ ఏరియాలో వచ్చేసరికి పసుపు, వరి, ఈ పత్తి మాత్రమే పండిస్తూ ఉండేవాళ్ళం. గతంలో అరటి తోట వేయడం, గ్రాండ్ 9 వేసేసి సక్సెస్ఫుల్గా పండించాను. తర్వాత ఇక్కడ సూటబుల్ కంద బాగుంటుందని చెప్పేసి గత సంవత్సరం 5 ఎకరాలు సేద్యం చేయడం అయింది. 5 ఎకరాలు కూడా 100 ఫుట్ల దాకా 100 ఫుట్లు దాటే రమారమి 100 ఫుట్లు దాటే 1 ఫుట్ 2 ఫుట్లు ఆదనమే అయింది. కానీ బాగా మంచి ఈల్డింగ్ వచ్చింది. తెగుళ్ళు కూడా చాలా తక్కువతోటి. మేము చేసిన విధానం ఏంటంటే సెమీ ఆర్గానిక్ వెళ్ళాం. ఫస్ట్లోనే పశువుల పేడ 10 ట్రక్కుల దాకా ఎకరానికి తోలడం జరిగింది. ఆముద పిండి, వేప పిండి, వేరుశనగ పిట్టు అలాంటివి కూడా వాడడం జరిగింది. అది కాకుండా కూడాను పంచగవ్య తయారు చేయడం జరిగింది. దాంతోపాటు అతి తక్కువ ఖరీదులో ఫిష్ యాసిడ్ అనేది ఒకటి తయారు చేశాము. దాంతోపాటు మైక్రోన్యూట్రియంట్స్ కూడా మంచి వాడడం వల్ల ఐఎం బాగా మంచి దిగుబడి అది కూడా దోహదం చేసిందని మేము అనుకుంటూ ఉన్నాం. ధరలు వచ్చేసరికి పోయిన సంవత్సరం వరదలు రావడం వల్ల కొంత ఏరియా దెబ్బతినో ఏదో తెలియదు, మాకు అనుకోకుండా అనూహ్యమైన రీతిలో 15,000, 15,500 అట్లా రేటు రావడం జరిగింది. అందులో మంచి దిగుబడి వచ్చేసరికి ఎకరానికి 10 లక్షల దాకా రమారమి ఆదాయం, ఖర్చులు పోయి కూడా 10 లక్షల దాకా రావడానికి దోహదం చేసింది. అనుకోకుండా అది ఒక అచీవ్మెంట్గా అనిపించి మేము మళ్ళీ ఈ సంవత్సరం ఒక 10 నుంచి 15 ఎకరాల దాకా కంద మళ్ళీ వేద్దామని చెప్పేసి ప్లాన్ చేసాం. మా చేలో దొరికినటువంటి అంటే కొంత రద్దు పారు గడ్డ అనేది ఉంటుంది. ఆ గడ్డతో పాటు కొంత మళ్ళా ఒక బీహార్ కందమని అని చెప్పేసి ఆ ల్యాండ్ సాయిల్ నుంచి తీసుకొచ్చింది కొంచెం బాగుంటుంది అనేది ఇక్కడ ఎక్కువ ఈ మున్నంగి, కొల్లిపర, లంకల్లో పండించే రైతుల సలహా మేరకు మేము మళ్ళీ ఈ బీహార్ కందని ఒక లారీ కొనుక్కోవడం జరిగింది. ఫిబ్రవరి నెలలో కొనుక్కున్నాం. రైతులందరూ సేద్యం చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్ థింక్ చేసి డిఫరెంట్గా వేయడం జరిగింది. తెనాలి, లంక భూములు అటువైపే ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందువల్లంటే వాళ్ళ సారవంతమైన భూములు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల అవి బాగా అనుకూలంగా ఉంటాయి. కానీ వాళ్ళ అనుకూలంగా ఉన్నా కూడాను గతంలో వాళ్ళకి ఈల్డింగ్ వచ్చేది, కానీ ఇప్పుడు అంత ఈల్డింగ్ వాళ్ళకి 50 ఫుట్ల కన్నా రావడం లేదు. మనం 100 ఫుట్లు సాధించామంటే ఈ భూముల్లో కూడా మంచి సారం ఉంది
అనే అభిప్రాయంతో నేను ఎటువంటి భూమినైనా సరే మనం దానికి తగినటువంటి సేంద్రియ ఎరువులు కానీ మరియు సూక్ష్మధాతువులు కానీ ఇవన్నీ కూడా చేస్తే కనుక నదీ పరివాహక ప్రాంత భూముల కన్నాతో కూడా ఏం తగ్గకుండా వాళ్ళతో పాటు మనం పోటీగా అందుకంటే మిగులుగా కూడా పండించగలిగామనంటే సేంద్రియ ఎరువులని నేను బాగా నమ్ముతున్నా. కాకపోతే నీటి యాజమాన్యం ఒక్కటే కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి ఈ ప్రాంతంలో ఫిరంగిపురం కానీ ఇటువైపు మండలాలు గుంటూరుకి ఇటు పడవర వైపు ఉండేటటువంటి జిల్లాలో కానీ లేకుంటే పడవర వైపు ఉండేటువంటి ప్రాంతం అయితేనే మండలాలు కానీ ఏ పంట అయినా మన భూమిలో కూడా ఖచ్చితంగా పండుతాయి. మనం కాకపోతే దాని యాజమాన్యం కనుక సరైన చేసుకుని దాని ఒక విధానానికి కనుక వెళ్ళి చేయగలిగితే మంచి దిగుబడులు సాధిస్తామని చెప్పేసి నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఇక్కడ రైతులు వచ్చేసరికి పత్తి, ఈ మినుము, శనగో లేకుంటే వీటి మీదనే మొక్కజొన్న ఈ పైర్ల వైపు వెళ్తున్నారు. దీంతో పాటు డిఫరెంట్గా మన నేలకు సూట్ అయ్యేటటువంటి పంటలను కనుక తెలుసుకొని కొద్దిగా ప్రయోగాత్మకంగా కొంత ఒక సంవత్సరం వేసినా రెండో సంవత్సరం మన ఆర్థిక స్తోమతను బట్టి మనం కొంచెం మళ్ళీ వేరే పరిమితంగా కాకుండా ఎక్కువ లార్జ్ స్కేల్లో కూడాను వేసి మనం మంచి ఈల్డింగ్స్ తెచ్చుకొని మంచి ఆర్థికంగా మనం పరిపుష్టం అవడానికి మంచి అవకాశం అని నాకు అభిప్రాయం. ఈ కందతో పాటు చక్కెరగడ్డి తీసుకొచ్చి ఆల్రెడీ పిల్లకి నాటడం జరిగింది. మళ్ళీ అది మొలకొచ్చింది. బత్తాయి తోట ఒక 3 సంవత్సరాల క్రితం వేసాను. ఎకరానికి వచ్చేసరికి ఈ కంద 20 పుట్ల దాకా పెట్టాల్సి ఉంటుంది. సాయిల్ ఫెర్టిలిటీని బట్టి 28 నుంచి 32 అంగుళాల దాకా పెట్టుకుని మేము 32 అంగుళాల దాకా పెడతాం. ఎందుకంటే గాలి అది మంచి ఇది ఉండి గాలి తోలి బాగా పైరుకి ఆరోగ్యకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను 32 పెట్టాను. పంట కాలం వచ్చేసరికి 5 నుంచి 6 నెలలు మినిమం, మ్యాక్సిమం 7 నెలలతో క్రాప్ అయిపోద్ది. మనం ఆ తర్వాత ఇక మనం ఎప్పుడైనా చూసుకొని అమ్ముకోవచ్చు. ఒకవేళ కంద వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంవత్సరం ధరలు లేనట్టే మరో సంవత్సరానికైనా అంతే వదిలేస్తే భూమిలో అదే మళ్ళా ఏం పెద్ద పెట్టుబడి కూడా లేకుండా తర్వాత సంవత్సరానికి కూడాను ఆ కందని వదిలేస్తే దాని అంతా అదే పెరిగి అదే పంట దిగుబడి వస్తుంది. ఆ ధర ఉన్నప్పుడైనా అమ్ముకోవచ్చు. మనకు దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం అలాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని డెల్టా భూముల్లో ఒకప్పుడు 100 పుట్ల దిగుబడి రాగా క్రమంగా దిగుబడులు పడిపోతున్నాయి. ప్రస్తుతం 50 నుండి 60 పుట్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఏటా వరుసగా అవే భూముల్లో సాగు చేయటం, నీరు ఎక్కువగా నిల్వ ఉండే గుణం కలిగి ఉండటం కూడా దిగుబడుల క్షీణతకు కారణమని రైతులు చెబుతున్నారు. మేము ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు బాగా 100-110 కాడికి అయ్యింది. ఇప్పుడు అంత 50-60 కాడికే అవుతుంది. ఎందుకేముంది, వయసు చేలో బలం అంతా తిరేసి పొట్టు తగ్గిపోయి ఓట తగ్గిపోతుంది, తెగుళ్ళు వస్తున్నాయి. మా ఊరు చుట్టుపక్కల ఏరియా అంతా అట్టాగే ఉంది. ఇక్కడంటే కొత్త నేల కదా, కొత్త నేల కాబట్టి ఇటు కూడా 10 సంవత్సరాలు గట్టి ఊరిద్ది. వేసిన నేలలో 4 సంవత్సరాల దాకా వేయకూడదు. ఇప్పుడు 1 ఎకరం వేసామనుకో 4 ఏళ్ళు దాకా మళ్ళీ కంద వేయకూడదు. కొత్త నేల తోడాలి. విత్తనం ఆ 16 కాడి నుంచి 20 పుట్టు లోపు 14-15 అంగుళాలు పెడతాం. ఆరుదల నేల అయితేనే ఊరిద్ది, కుళ్ళు నేలలో ఊరదు. పోయిన సంవత్సరం 100-110 కాడికి అయ్యిద్ది. 10 సంవత్సరాల వరకు బాగా లాగిద్ది కృష్ణారెడ్డి గారికి. కాకపోతే ఆరుదల నేల కావాలి, కుళ్ళు నేల పనికిరాదు. వాన కూర్చి నీళ్లుండి ఆరక తేవారక పైరెక్కి రాదు, తెగుళ్ళు వస్తాయి, అన్ని రోగాలు వస్తాయి. ఇకట్టయితే రోగాలు రావు, ఎమ్మటి ఆరుదల. ఇటీవల కాలంలో వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి మిగులు తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఒకే తరహా పంటలు వేయటం కంటే కొత్త పంటలను ఎంచుకోవటం మంచిదని శివరామకృష్ణారెడ్డి చెబుతున్నారు.